శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము తులారాశి వారికి 2026 ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. క్లుప్తంగా చెప్తా, ఎక్కువ విషయాలు మాట్లాడలేను ఎందుకంటే నేను ఏవైతే చెప్తున్నానో గోచర గ్రహరీత్యా ఉండబోతుంది. దీని పార్ట్ 2 వచ్చుద్ది. పార్ట్ 2 ఇప్పుడు రాదు, మంత్ ఎండింగ్ లేకపోతే జనవరి నెలలో అయితే వచ్చుద్ది. ఇప్పుడు రాదు పార్ట్ 2 సెకండ్ పార్ట్ ఇప్పుడు రాదు. ఆ పార్ట్ లోపల మొత్తం డీప్లీ అనలైజ్ చేసి మీకు మొత్తం చెప్తా. కానీ అంతవరకు ఇది ఏదైతే సూక్ష్మంగా అంటే పైన చెప్పడానికి ప్రయత్నించుతా. ఓకే, అర్థం చేసుకోండి. అని ఇంకొక విషయం చెప్తున్నా, ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరిక రాశి ఫలాలు మీరు ఏవైతే చూస్తున్నారో, నాది కావచ్చు ఎవరిదైనా కూడా మీరు రాశి ఫలాలు చూసేటప్పుడు కేవలం మీరు చంద్ర రాశి ఆధారంగా చూడకండి. మీ లగ్న రాశి అలాగే చంద్ర రాశి రెండు దాన్ని బేస్ చేసుకొని చూడండి. ఎగ్జాంపుల్ చెప్తా, మీది తులా లగ్నం ఉంది, రాశి మీది కర్కాటకం ఉంది. మీరు రెండు తెలుసుకోండి. ఒకటే తెలుసుకొని ఇది కాకండి. ఎందుకంటే ఇయర్ పైన ప్రభావం ఎక్కువ అంటే లగ్నంది ఉంటుంది. ఇయర్ పైన ఎక్కువ ప్రభావం లగ్నంది ఉంటుంది. మరి రాశికి ఉండదంటే రాశిది కూడా ఉంటుంది, కానీ ఎక్కువ శాతం దాని ప్రభావం లగ్నంది ఉంటుంది. ఓకే, మీరు దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎలా చూడాలి లాస్ట్ టైం కూడా చెప్పడం జరిగింది. లగ్నం రాశి ఎలా క్యాల్కులేట్ చేసి చెప్పడం జరిగింది. మీరు కుదిరితే మళ్ళీ ఆ వీడియో వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే 2026 సంవత్సరం లోపల అంటే జూన్ తర్వాత జూన్ ముందు ఇది మీరు ఒకటి తెలుసుకోండి. ఎందుకంటే సంవత్సరిక రాశి ఫలాలు ఏవైతే ఉంటాయో దేవుగురు బృహస్పతి అలాగే శని రాహుకేతు పైన డిపెండ్ అయి ఉంటాయి. యాక్చువల్ మీకు మాట చెప్పాలంటే సంవత్సరిక రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఉగాది నుంచి మొదలవుతాయి. కానీ ప్రబుద్ధులు ఎవరైతే ఇది మొదలు పెట్టారో నాకు తెలియదు, కానీ పబ్లిక్ డిమాండ్ ఉండడం వల్ల నాకు ఈ వీడియో చేయాల్సి వచ్చింది. పబ్లిక్ డిమాండ్ అంటే సబ్స్క్రైబర్ డిమాండ్ ఉండడం వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. కానీ పర్వాలేదు, ఒక మాట చెప్తే తెలుసుకోండి, జాగ్రత్తగా ఎక్కడైనా చూడండి, ఉన్నప్పుడు మంచిదే, నేను కాదనను. ఓకే, చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ సంవత్సరం ఒక మాట చెప్తా అంటే అర్థం చేసుకోండి, బాగుంది. తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. స్పెషల్ కనుక చూసుకున్నట్లయితే కెరియర్ లోపల ఆఫ్టర్ మే తర్వాత చాలా బాగుండబోతుంది. ఏంటి, కెరియర్ లోపల ఆఫ్టర్ మే తర్వాత చాలా బాగుండబోతుంది. కెరియర్ గురించి మాట్లాడుతున్నా స్పెషల్, ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఒక చిన్న పాయింట్ ఏంటంటే కెరియర్ బాగుండాలి, ఒక ప్రయత్నం ఉంటుంది. కెరియర్ కనుక బాగున్నట్లయితే మిగతా అన్ని ఎక్కడ ఎలానే కావచ్చు కొద్దిగా దాన్ని సరిదిద్దుకోగలుగుతాయి. ఎందుకంటే అప్పుడు దేవుగురు బృహస్పతి కర్కటక రాశిలో వస్తాడు. ఆ టైం లోపల దేవుగురు బృహస్పతి అప్పుడు కర్కటక రాశిలో వస్తాడు మే తర్వాత. అని ఇంకొక విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ దశమ స్థానంలో దేవుగురు బృహస్పతి ప్రభావం 2nd హౌస్ పైన, 6th హౌస్ పైన అలాగే 4th హౌస్ పైన, ఈ 3 భావాల పైన దృష్టి సంబంధం ఉండబోతుంది. సో ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే ప్రాపర్టీ పరంగా కావచ్చు, అలాగే హెల్త్ పరంగా కావచ్చు. క్షమించండి, వీడియో మధ్యలో రావడం జరిగింది. మీలో ఎవరైనా జ్యోతిషం కనుక నేర్చుకోవాలని అనుకున్నట్లయితే తప్పకుండా నేర్చుకోండి. 15th డిసెంబర్ 2025 రోజున జ్యోతిష క్లాసెస్ అయితే మొదలబోతున్నాయి. ఆస్ట్రాలజీ విద్య అని మనం క్లాసెస్ మొదలు పెట్టబోతున్నాం. 2 years అయితే ఇది కోర్స్ అయితే ఉండబోతుంది. ఎవ్రీ సాటర్డే అలాగే సండే ఈ క్లాసెస్ మనం రన్నింగ్ చేస్తుంటాము. సాటర్డే ఓన్లీ స్పిరిచువల్ సబ్జెక్ట్ గురించి మాట్లాడతాము, సండే ఓన్లీ ఆస్ట్రాలజీ గురించి అయితే మనం మాట్లాడడం జరుగుద్ది. ఈ జ్యోతిష శాస్త్రం లోపల బేసిక్ నుంచి అలా అడ్వాన్స్ వరకు మీకు ప్రతి విషయం పట్ల చాలా సూక్ష్మం లోపల వివేచన చేయడం జరుగుద్ది. ఇందులోపల పరాశరి ఆస్ట్రాలజీ, కృష్ణమూర్తి జ్యోతిషం, జెమిని జ్యోతిషం, నాడీ జ్యోతిషం, అదే రకంగా ఆస్ట్రో వాస్తు, ఆస్ట్రోన్యూమరాలజీ, ఆస్ట్రో థెరపీల్ రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇందులో అన్ని బేసిక్ నుంచి అడ్వాన్స్ టూల్స్ వరకు మీకు చెప్పడం జరుగుద్ది. కానీ క్లాస్ టైం ఏదైతే ఉందో ఆన్లైన్ లోపల ఉంటుంది కాబట్టి మీకు లైవ్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు లైవ్లో లేకపోయినా కూడా క్లాసెస్ రికార్డ్ మీకు ఇవ్వడం జరుగుద్ది. మీలో ఎవరైనా జ్యోతిషం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అక్కడ మీరు ఫిల్ చేసి పెట్టుకోండి. క్లాసెస్ తొందరగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి. 4th ఏంటంటే కెరియర్, చేస్తున్న పని, జాబ్ పరంగా కావచ్చు. ఇవన్నీ విషయాల లోపల దేవుగురు ఈ నెక్స్ట్ ఇయర్ అయితే చేంజెస్ అయితే చేస్తాడు. ఇది పాజిటివ్ అని మీరు ఎలా చెప్పగలుగుతారు, మీకు అనిపించవచ్చు ఇది పాజిటివ్ మీరు చెప్తున్నారు, ఓకే నాకు అర్థమైంది. దీన్ని పాజిటివ్గా మేము ఎలా అనుకోవాలి మీకు అనిపించినట్లయితే ఉపచ భావాలు ఉంటాయి. జ్యోతిష్ శాస్త్రం లోపల భావాలకి 12 భావాల లోపల ఉపచ భావాలు ఉంటాయి. ఆ భావాధిపతి కనుక జాతకంలో కేంద్ర త్రికోణ స్థానంలో కనుక ఉచ్చ స్థానం కనుక పొంది ఉన్నట్లయితే ఈ ఉపచే భావాల బలం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అది ఎలా పెరుగుద్ది అంటే క్రమానుసారంగా పెరుగుద్ది.
ఈ రోజు మార్నింగ్ దేవుగురు బృహస్పతి అక్కడ వెళ్ళాడు, ఇంకా మార్నింగ్ రాత్రికి మీకు దగ్గర డబ్బులు వస్తే అలా కాదు, క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. సో దేవుగురు బృహస్పతి నెక్స్ట్ రాశి పరివర్తన చేసుకున్న తర్వాత, అంటే ఆఫ్టర్ చెప్పాను కదా మే తర్వాత కెరియర్ లోపల అయితే ఉన్నతి తప్పకుండా ఉండబోతుంది. ఆ నెక్స్ట్ ఇయరే మళ్ళీ చూసుకున్నట్లయితే నవంబర్ ఆ నెల లోపల మళ్ళీ రాహుకేతు చేంజ్ అవుతారు. అప్పుడు రాహుకేతు చేంజ్ అయ్యి అప్పుడు మీ చతుర్థ దశమ స్థానంలో గోచరం నడుస్తుంటుంది. అది అప్పుడు వాళ్ళది మీ చతుర్థ దశమ స్థానంలో గోచరం అయితే అప్పుడు మీకు ఉంటుంది. అప్పుడు కొన్ని పరిణామాలు చేంజ్ అవుతాయి. మీకు ఎక్కువ శాతం ఒక మాట చెప్తున్నాను, ఎందుకంటే గమనించుకోండి, ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి కర్కాటక రాశిలో వస్తాడో ఓకే, దాని తర్వాత మళ్ళీ నవంబర్ లోపల కేతు కూడా కర్కాటక రాశిలో వస్తాడు. ఇది గురు కేతు చాండాల యోగం అంటారు. గురుకేతు ఇది మంచి యోగం, ఎందుకు కాదనడు. కానీ దశమ స్థానం లోపల కేతుతో పాటు గురు కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది సడన్లీ జాబ్ లోపల చేంజ్ అవుతాయి. ఏమని చెప్తున్నా, సడన్లీ జాబ్ లోపల చేంజ్ అవుతాయి 2026లో. మరి చతుర్థ స్థానంలో ఏదైనా జరుగుద్దా జరగదు? అసలు మకర రాశి చతుర్థ స్థానంలో ఉన్నది. ఇక్కడ రాహు వచ్చాడు కదా, దీని ప్రభావం ఎలా ఉంటుంది? బాగుంటుంది. దీని ప్రభావం మీకోసం బాగానే ఉంటుంది. ఎందుకు ఇది బాగుంటుంది అంటే, శని అలాగే రాహు సంబంధం అప్పుడు తృతీయ ఏకాదశి సంబంధం అయితే ఉంటుంది. అది ఇప్పుడు కాదు, 2026 నవంబర్ నుంచి పరిణామాలు అయితే ఉన్నాయి. కానీ అంతవరకు అయితే శని రాహు సంబంధం ద్విద్వాదశ సంబంధమే ఉండబోతుంది. ఇది మీకోసం బాగుంటుంది. అంతా నేను నెగటివ్ అని చెప్పాను, కానీ ఒక విషయం ఏంటంటే, ఎవరిదైతే క్రియేటివిటీ సెక్టర్ లోపల వర్క్ ఉందో, దాంతోపాటు ఎవరిదైతే ప్రత్యేకంగా ఈ సినిమా ఆర్టిస్ట్ టెక్నాలజీ లోపల ఎవరిదైతే, కానీ బాహ్య ప్రపంచం లోపల ఎవరిదైతే ప్రపంచం లోపల పని ఎక్కువ ఉంటుందో అలాంటి వారికి ఈ శని రాహు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాడు. కానీ ఎవరిదైతే ప్రపంచం క్షమించండి మధ్యలో రావడం జరిగింది. 2026 పర్సనల్ హోరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము. ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాం. ఎందుకంటే తెలుసుకోండి, ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము. కానీ గోచర రీత్యా ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాల లోపల 40 to 50% జరిగే అవకాశాలు ఉంటాయి. మిగతా 50% జరిగే అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది, ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది, దశ నడుస్తుంటుంది, దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగిస్తుంటుంటాము. కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీత్యా అయితే నిర్మితం చేయబోతున్నాము. హెల్త్, వెల్త్, అలాగే కెరియర్, అలాగే బిజినెస్, అలాగే మీ జీవితం లోపల ఈ 2026లో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము. మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది, అలాగే ఇలాంటి పరిహారాలు ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది, అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము. ఇది చేయడానికి మనకు 10 రోజులు టైం పట్టుద్ది. ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే 1200 అయితే దీని కాస్ట్ ఉండబోతుంది. డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది. మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది. మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి, లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిసిషన్ లోపలైతే ఉండబోతుంది. కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్ అయితే కాదు. కాంప్యూటరైజ్ అంటే అందరికీ తెలిసిన విషయము, ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పుద్ది. కానీ అందరికి అలాగే జరుగుద్దని గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి. ఉంటుందో వాళ్ళకి ఇది కొద్దిగా బాధాకరంగా ఉంటుంది. అంటే మీకు అనిపించవచ్చు బాధాకరంగా అంటే ఎవరికి? ఉపాసకులకి. ఒక ఉపాసకులకి ఇది బాధ కలుగుతుంటుంది. ఎందుకని తెలుసుకోండి, పంచమ స్థానం రాహు వచ్చిన తర్వాత వ్యక్తి బుద్ధి ఏదైతే ఉందో అది ఒక చోటు సరిగ్గా నిలబడదు. మిగతా భావాల్లో రాహు ఒక విషయం, కానీ పంచమ స్థానంలో రాహు వచ్చినట్లయితే దాని రిజల్ట్స్ డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఒక వ్యక్తిని ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. మార్నింగ్ ఒకేలా ఉంటాడు, మధ్యాహ్నం ఒకలా ఉంటాడు, రాత్రి ఒకేలా ఉంటాడు, మళ్ళీ ఈవినింగ్ ఒకలా ఉంటాడు. అంటే ఫిక్స్ ఇలాగే అని చెప్పలేం మనం. తన థాట్స్ ఏమవుతున్నాయో మనకు అర్థం అవ్వవు. కొన్నిసార్లు అలాంటి వ్యక్తుల దగ్గర మనం వెళ్ళి కూర్చుంటే మనకి ఏమనిపిస్తుంది తెలుసా, అరే నేను కూడా ఈ వ్యక్తిలా అవ్వాలి, అలాంటివి అవుతూ ఉంటాయి. మరి నెక్స్ట్ డే చూసుకుంటే ఆ వ్యక్తి ప్రయత్నం ఆ ప్రకారంగా ఉండదు. ఆ వ్యక్తి మళ్ళీ మైండ్ సెట్ మారుతుంటుంది. అంటే ఫిక్స్ ఇది ఇలాగని మనము చెప్పలేము, దానివల్ల ఉంటుంటుంది. అండ్ శనిదేవుడు మీ చతుర్థాధిపతి, అలాగే పంచమాధిపతి షష్ఠ స్థానంలో గోచరం ఉండడం వల్ల బాగుంది. అని షష్ఠ స్థానంలో శని గోచరం ఉండడం వల్ల ఒక పాయింట్ చెప్తే తెలుసుకోండి. దీర్ఘకాలికమైన ఏదైనా మీకు ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే, దీర్ఘకాలికమైన అంటే లాంగ్ టర్మ్ నుంచి మీకు నడుస్తున్న ఏదైనా హెల్త్కి సంబంధించి సమస్యలు కనుక నడుస్తున్నట్లయితే ఆ సమస్యకి సంబంధించిన సమాధానం మీకు నెక్స్ట్ ఇయర్ దొరుకుతుంది.
మీరు కనుక ప్రయత్నం అలా కనుక నడుస్తున్నట్లయితే దానికి సంబంధించిన సమాధానం మీకు తప్పకుండా దొరికి తీరుద్ది. దాని ట్రీట్మెంట్ అవుతుందండి. ట్రీట్మెంట్ మీకు అది ఆగస్ట్ టు నవంబర్ ఈ మధ్యలో అవుతుంది. ఆగస్టు టు నవంబర్ ఈ మధ్యలో మీకు ట్రీట్మెంట్ అవుతాయి. ఎందుకంటే అప్పుడు మళ్ళీ కుజుడు కొన్ని రాశి పరివర్తన కాబోతున్నాయి. ఎందుకంటే కుజుడు కూడా చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ఉంటాడు. కుజుడు కూడా చాలా కీ రోల్ ఉండబోతుంది రాబోయే రోజులు. ఎందుకంటే మీకు మాట చెప్తా, జనవరి నుంచి మే వరకు ఏదైతే టైం ఉందో కొద్దిగా ఆక్రమకంగా ఉంటుంది. మీకే కాదు, ప్రతి ఒక్క వ్యక్తికి రాబోయే రోజుల్లో జనవరి నుంచి మే వరకు సమయం కొద్దిగా ఆక్రమకంగా ఉండబోతుంది. ఎందుకు అలా అంటే కుజ రాశి పరివర్తన కలగబోతుంది. అప్పుడు కుజుడు రాశి పరివర్తన చేసుకొని మకర రాశిలో వస్తాడు. అప్పుడు మళ్ళీ రాహు శని సంబంధం, ఇవన్నీ గ్రహాల సంబంధం అప్పుడు చాలా డిఫరెన్సెస్గా ఉంటుంది. మీరు అప్పుడు చూడొచ్చు, అప్పుడు దీని ప్రభావం కొద్దిగా వేరేగానే ఉంటుంది. కానీ అంతవరకు కనుక మీరు గమనించినట్లయితే ఓకే, పర్వాలేదు. తులారాశి వరకు ఒక మాట చెప్తే తెలుసుకోండి. 2026 ఏదైతే ఉందో సంతాన యోగం ఉందా అంటే సంతాన యోగం ఉంది. పెళ్లి యోగం ఉందా అంటే పెళ్లి యోగం కూడా ఉంది. ఎప్పుడు ఉందంటే ఏప్రిల్ నుంచి జూన్ ఈ మధ్యలో చాలా ప్రబలమైన పెళ్లి యోగం అయితే కనపడుతుంది. ఎందుకంటే రెట్రోగేట్ టైం లోపల మనం అంత ప్రబలంగా చెప్పలేము. మూడోది ఏంటంటే సంతాన యోగం కూడా ఉంది, కాదనను. కానీ అది కొద్దిగా మెడికల్ సపోర్ట్తో అవుద్ది, కొద్దిగా మెడికల్ సపోర్ట్తో అవుద్ది. ఎందుకంటే 5th హౌస్ లోపల రాహు ఉన్నాడు కదా, రాహు విజ్ఞాన కారకుడు, మెడికల్ సపోర్ట్తో అవుద్ది. నాలుగోది ఏంటంటే జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశం ఉందా? 2026లో జాబ్ లోపల ప్రమోషన్ దక్కే అవకాశాలు ఉన్నాయి, జాబ్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అనుకున్న దానికన్నా బెటర్ జాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం ఒక కండిషన్, మీరు ఏం చేస్తున్నారో అది ఎవరికి చెప్పకూడదు. మీరేం చేస్తున్నారో అది ఎవరికి చెప్పకూడదు, డిస్కస్ ఎక్కువ చేయకూడదు. అది అలాగే జరుగుతుందని వదిలేయండి. మీరు చెప్పకండి దాన్ని ఎవరికి. చెప్తే పనులు జరగవు, అనుకునే జరగవు. సంతానంతో పాటు కుటుంబం లోపల ఇల్లు కొనే యోగం ఉందారో చాలా కోరిక గట్టి. ఎందుకంటే ఇల్లు ఇది చాలా చాలా ఒక మనిషికి ఉండాల్సిన మొదటిది ఏంటంటే ఉండడానికి ఒక చోటు ఇల్లు ఉండాలి. రెంటెడ్ ఇంట్లో ఉన్న వ్యక్తుల జీవితం నాకు తెలుసు, ఎందుకంటే ఒకసారి చూశాను కాబట్టి నాకు అది అనుభవం ఉంది. ఇల్లు యోగం ఈ సంవత్సరం ఉంది, నిజంగానే ఈ సంవత్సరం ఇల్లు యోగం మీకు ఉంది. ఎలా చెప్తున్నారు మీకు అనిపించవచ్చు, రాహు 4th స్థానంలో వచ్చిన తర్వాత ఇల్లు యోగం అంటారు దీన్ని, గృహయోగం అవుతుంది. అనే కుజుడు కూడా అప్పుడు రాశి పరివర్తన చేసుకుని అది కూడా ఉంది, గృహయోగం మీకు ఉన్నది. తులా రాశి వరకు 2026లో గృహయోగం ఉంది, 2025లో కూడా గృహయోగం ఉంది, నేను కాదన్నాను. 6లో కూడా మీకు ఉంది. మరి 2026లో ఏదైనా కొద్దిగా బ్యాడ్ టైంలో అంటే ఏదైనా ఉందా అంటే ఉన్నది. చూడ ఒక మాట చెప్తా, మీ జాతకంలో కనుక మీ జాతకంలో కనుక రాహు అలాగే కుజుడి సంబంధం కన్యా రాశిలో ఉన్నట్లయితే పోలీస్ కేసు, కోర్ట్ కేసు లాంటి అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది, మీ జాతకం లోపల ప్రత్యేకంగా మిథున రాశిలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం ఉన్నట్లయితే అప్పుడు కూడా మీకు కొద్దిగా యోగం అయితే కనపడుతుంది. మరి జాబ్ పోయే యోగం ఉందా జాతకంలో ఎలా తెలుసుకోవాలి? మీ జాతకంలో మిథున రాశిలో కేతు, లేకపోతే తులా రాశిలో కేతు, లేకపోతే కుంభ రాశిలో కేతు ఉన్నట్లయితే జాబ్ లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి. ఒక విషయం తెలుసుకోండి, గోచర గ్రహరీత్యతో పాటు మన జాతకంలో గ్రహస్థితి కూడా చాలా ఇంపార్టెంట్, కీ రోల్ ఉంటుంది. దాన్ని చూసుకొని ఈ గోచరం తెలుసుకోండి, మీకు అర్థమవుద్ది. ఇక నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అందులో ఇంకా సూక్ష్మంగా చెప్తాను. మీకు రిజల్ట్స్ ఏ మంత్ ఎలా ఉంటుంది అది కూడా నేను చెప్పడానికి అయితే ప్రయత్నించుతా. అంటే ప్రెజెంట్ దానిపైన రీసెర్చ్ నడుస్తుంది, దాని తర్వాత మీకు మొత్తం చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇది నార్మల్ ఎందుకు చెప్పానంటే చాలా మంది కమెంట్ చేస్తున్నారు, అది కొద్దిగా ఎక్కువ అడగడం వల్ల నేను నార్మల్ చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ మనం దీనికి సంబంధించి ఫుల్ వీడియోని తప్పకుండా చేయడానికి ప్రయత్నించుతాం. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ తులారాశి అని కమెంట్ తప్పకుండా చేయండి. శ్రీమాత్రే నమః.